మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ ఫ్రమ్ టెక్నికల్ అనలిస్ట్. SumanTV ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో అంటే మార్కెట్ ఇంకా ఒక డౌన్ ఫాల్ ఉంది. ఈ ఫాల్ ఒక లాస్ట్ ఫాల్గా తీసుకొని, ఎందుకంటే గత ఒక 7-8 నెలల నుంచి మార్కెట్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ ఫాల్ ఒక ఫైనల్ ఫాల్గా తీసుకొని ఎంత బాటమ్ అవుతుంది చూసి స్టాక్స్ అన్ని మనం అలొకేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకి రాదు. అంటే ఎప్పుడు బాటమ్ అవుట్ అవుతుందో అప్పుడంతా మనకు ఒక ఆపర్చునిటీ మార్కెట్లో. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు మార్కెట్ కండిషన్ గురించి ఆలోచించరు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే స్టాక్స్ మొత్తం అమ్మేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఐలో కొంటారు. అంటే వాళ్ళ ఎంట్రీస్ వచ్చి ఒక రాంగ్ ఎంట్రీగానే ఉంటుంది. ఎప్పుడు నేను అది చాలాసార్లు చూస్తున్నాను. ఎంతోమంది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూపిస్తారు. అంటే ప్రతిదీ ఒక రాంగ్ ఎంట్రీ. దేనివల్ల అంటే సైకలాజికల్. చూడండి, మార్కెట్ కొద్దిగా పెరిగితేనే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడి నుంచి దిగుతుందా అని అనుకుంటారు. మార్కెట్ గురించి యాక్చువల్గా ఫస్ట్ ఒక అవగాహన అనేది ఉండాలి. ఫస్ట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అలాంటివన్నీ తెలిస్తేనే ఈ మార్కెట్ మీకు సూట్ అవుతుంది. జనరల్గా చెప్తున్నాను. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి చెప్పట్లేదు. షార్ట్ టర్మ్గా స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. 6 monthsకి, 1 yearకి, ఒక 12 monthsకి ఇలా ట్రేడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్టాక్ కొన్నారంటే వాళ్ళు కొన్న ఒక 10 daysలోనే ఏదైనా ఒక డౌన్ అయిపోయిందంటే ఇక వాళ్ళు అసలు ఆ 12 months అనే మైండ్ సెట్టే మర్చిపోయి ఇమీడియట్గా ఆ స్టాక్ని అమ్మేస్తారు. అమ్మిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంట్రీ ఇంపార్టెంట్. ప్రతి స్టాక్కి ఎంట్రీ అయిన తర్వాత మనం దానికి తగ్గట్టు టైం ఇవ్వాలి. ఈ డౌన్ఫాల్లో ఈ స్టాక్స్ అని మనం పిక్ చేస్తే నెక్స్ట్ ఏదైనా ఒక ర్యాలీ వెళ్ళేటప్పుడు ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ చెప్తాము. వైభవ్ గ్లోబల్. చూడండి, వైభవ్ గ్లోబల్ ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి 304 నడుస్తుంది. చూడండి, 304 ఉంది ఈ స్టాకు. మీరు ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ ఒక 35% 304లో, తర్వాత 204లో అనదర్ 35%, తర్వాత 118లో బ్యాలెన్స్ 30%. చూడండి, వైభవ్ గ్లోబల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 304 ఉంది. ఇక్కడ 35% బై చేయండి. తర్వాత 204లో అనదర్ 35% బై చేయండి. తర్వాత 118 రూపీస్లో మరొక 35%ని బై చేయండి. వైభవ్ గ్లోబల్ అని. తర్వాత మరో స్టాక్ వచ్చి వాలియంట్ ఆర్గానిక్. చూడండి, వాలియంట్ ఆర్గానిక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 530 ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక 35% బై చేయండి. వాలియంట్ ఆర్గానిక్ 35% ఇక్కడ బై చేయండి. తర్వాత 445 వస్తే అక్కడ 35% బై చేయండి. ఇక ఫైనల్గా 245 వచ్చిందంటే అక్కడ బ్యాలెన్స్ 35%ని బై చేయండి. చూడండి, వాలియంట్ ఆర్గానిక్ 530లో ఇక్కడ 35% బై చేయండి. తర్వాత 445 వస్తే అక్కడ 35% బై చేయండి. తర్వాత 245లో మళ్ళీ ఒక 35% బై చేయండి. చూడండి, యాక్చువల్గా ఈ
ఈ స్టెప్ బై స్టెప్గా బై ఎందుకు చెప్తున్నానంటే ఈ డౌన్ ట్రెండ్లో ఇలాగే చెయ్యాలి. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా మనం బై చేసామంటే మనకి ఒక యావరేజ్ ప్రైస్, ఒక వాల్యుయేషన్ ప్రైస్లో ఉంటుంది. ఆ ప్రైస్ ఉన్నప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఒక ర్యాలీ వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా మనం ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. ఈజీగా ప్రాఫిట్లోకి వచ్చేస్తాము. మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అది తర్వాత ఇప్పుడు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి మన గురుప్రసాద్ అకాడమీ నేను లాంచ్ చేస్తున్నాను. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక 4 ఇయర్స్లో మీ స్టాక్స్ అన్నీ, అంటే ఒక 4 ఇయర్స్లో ఒక క్యాపిటల్, అంటే దీనికి ఎలిజిబిలిటీ మినిమం వచ్చి ఒక 50 lakhs ఉండేవాళ్ళు, 50 lakhs ఉండేవాళ్ళు, వాళ్ళకి మనము ఒక గైడెన్స్ ఇస్తున్నాము. ఓన్లీ 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అలాంటిది. ఎందుకంటే ఇది వాళ్ళకి మనం వచ్చి జస్ట్ వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ 4 ఇయర్స్లో మనం ఇచ్చే స్టాక్స్ రికమెండ్ వచ్చి డబుల్ అవుతుంది అని మనం ఒక గైడెన్స్ ఇస్తున్నాము. అది ఇంకొకటి, మనం వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అలాంటి మేనేజ్మెంట్ అలాంటివన్నీ ఏం చేయట్లేదు. జస్ట్ వీఆర్ గివింగ్ ఎ గైడెన్స్ అండ్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ అమౌంట్. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ మనం 50 లక్షలు తీసుకోవడం అలాంటివన్నీ లేదు. జస్ట్ వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. మనం వచ్చి జస్ట్ ఒక గైడెన్స్ ఇస్తున్నాం. ఇలాంటి ప్రోడక్ట్ వచ్చి నేను రీసెంట్గా లాంచ్ చేశాను. ఎందుకంటే లాంచ్ చేశాను, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. అంటే ఎలా చెప్పాలంటే రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర ఏదో ఒక ఫండ్ వచ్చి వాళ్ళు, సార్ మేము ఒక 4 ఇయర్స్లో మేము ఒక స్టాక్స్ అన్నీ నాకు డబుల్ అవ్వాలి, అలాంటి ఇన్వెస్ట్మెంట్ మాకు చెప్పండి అని నాకు చాలామంది కాల్ చేస్తారు. కాబట్టి అందుకనే ఈ ప్రోడక్ట్ నేను చాలా రోజుల నుంచి లాంచ్ చేయలేదు. జస్ట్ నా పర్సనల్ మా క్లోజ్ సర్కిల్ వరకే మనం చెప్పాము. ఇప్పుడు చాలామంది అడిగే దానివల్ల ఓన్లీ అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము వాళ్ళకి ఎలా నెక్స్ట్ 4 ఇయర్స్లో వాళ్ళు పెట్టే 50 lakhs 1 crore రూపీస్ అవ్వడానికి మనము ఒక గైడెన్స్ ఇస్తాం. బట్ మార్కెట్ రిస్క్ అనేది ఉంది. ఎవరు ఇక్కడ వారంటీలు గ్యారంటీలు ఎవరు ఇది ఒక రియల్ ఇది. ఎందుకంటే అలా ఎవరన్నా ఇచ్చారంటే డెఫినెట్గా అక్కడ అది నమ్మకూడదు. ఎందుకంటే ఇది ఒక స్పెక్యులేషన్ ఫీల్డ్, ఆల్రెడీ రిస్క్ అనేది తెలుసు. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఎలా చెప్పాలంటే ఆల్రెడీ మనము అనౌన్స్ చేస్తున్నాము. August 20 and 21 ఐటీసీ కోహినూర్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాపు. అది August 20 and 21. తర్వాత ఇప్పుడు మరొక ఈ స్టాక్ వచ్చి నన్ను చాలామంది అడిగారు, టీవీఎస్ మోటార్ గురించి చెప్పండి అని. ఈ స్టాక్ చెప్తాను వినండి. టీవీఎస్ మోటార్ ఆల్రెడీ నేను చెప్పాను, బై వచ్చి 770 అబోవ్ బై నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఇప్పుడు మార్కెట్ వచ్చి 840లో ఉంది. అంటే 70 రూపాయలు ఆల్రెడీ పెరిగి ఉంది. బట్ చాలామంది నన్ను మెసేజ్ అడిగారు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఈ స్టాక్ వచ్చి 770 పైన ఆల్రెడీ బై యాక్టివేట్ అయింది. ఇప్పుడు 70 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టార్గెట్స్ చెప్తాను. హోల్డ్ చేసేవాళ్ళు వాళ్ళకి టార్గెట్స్ చెప్తాను. 847 వచ్చి ఫస్ట్ టార్గెట్, తర్వాత 927 సెకండ్ టార్గెట్, తర్వాత 1059 థర్డ్ టార్గెట్. దీనికి స్టాప్ లాస్ వచ్చి 680 రూపీస్ స్టాప్ లాస్. అది టీవీఎస్ మోటార్. ఇది చాలామంది నన్ను అడిగారు, అందుకనే చెప్పాను. బట్ ఎంట్రీ వచ్చి 770లోనే ఎంట్రీ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు 70 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. నెక్స్ట్ ఫర్దర్ టార్గెట్స్ చెప్పుకున్నాను. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.